భగవద్గీతలో మనకి మన తత్వం ఏంటో చెప్తాను నాయనా. నీవు గనక ఈ తత్వాన్ని గనక నువ్వు గ్రహించావు అంటే ఇంక నువ్వు ఏమీ ఈ భూమి మీద తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది తెలుసుకోవాలన్నా చాలా తేలిగ్గా తెలుసుకుంటావు. అంటే ఏంటి, అసలు ఉన్న పరమాత్మ తత్వం ఏంటి, నువ్వేంటి, జీవత్వం ఏంటి, ప్రపంచం ఏంటి అన్నీ అర్థం అవుతాయి అని భగవద్గీతలో 7వ చాప్టర్లో భక్తి గురించి చెప్పటంలో మొదలు పెడతాడు. ఎవరు? భగవాను అర్జునుడికి. అర్జునుడు అంటే ఎవరు లేరు, మనమే జీవత్వానికి చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు మొత్తం నిరాకారమైనటువంటి అంతా నా శక్తి నుంచే ఈ కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది నాయన అంటాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ప్రకృతి అంటే ఏంటి? చెట్లు, చామలు, కొండలు, గుట్టలు అనుకుంటున్నాం. కానీ మనం కూడా ప్రకృతిలో భాగం అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. మన కరోనా జరిగినప్పుడు కూడా చూడు, ప్రకృతి కూడా ఎంత హ్యాపీగా ఉందో, అన్ని జంతువులన్నీ బయటకు వచ్చాయి, ప్రకృతికి కోపం రాబట్టే ఈ కరోనా వచ్చింది అన్నారు కదా. ప్రకృతి అంటే ఎవరు? అష్టప్రకృతి అన్నాడు. అష్టప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు. ఏంటి పంచభూతాలు? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పంచభూతాలు. ఈ 5 పంచభూతాలతో పాటు ఇంకా ఏం 3 చెప్పాడు? మూడు వచ్చి ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక అహంకారం. అంటే ఏంటి? మన శరీరం తయారైంది దేంతో? అష్టప్రకృతిలో తయారైంది, అంతే కదా. పంచభూతాలు. భూమి తత్వం ఉందిగా మన దగ్గర. భూమి తత్వం. ఇప్పుడు భూమికి లక్షణం ఏంటి? ముక్కు, వాసన. మరి ఆ తత్వం మన దగ్గర ఉంది కదా. రెండోది నీటి తత్వం ఏంటి? నీటి తత్వం వచ్చి రుచి, పాక్కుంటూ పోయేది. మరి మన దగ్గర ఆ తత్వం ఉంది కదా. 3 అగ్నితత్వం. ఏంటి అగ్నితత్వం? తిన్నది ఏదన్నా అరిగించడం, వేడి అనమాట. అది మన దగ్గర ఉంది కదా. అది ఉండబట్టే మనం బతుకున్నాం, ఆక్సిజన్. 4వది ఏంటి? వాయుతత్వం. మనం గాలి పీలుస్తున్నప్పుడే కదా మనం ఉన్నాము. 5 వచ్చి ఖాళీ, ఆకాశతత్వం, శబ్దం, అంతే కదా. ఆ శబ్దం వల్లనే కదా ఇదంతా కూడా వ్యక్తమైంది. అవి పంచభూతాలు. మనసు ఏంటి? మళ్ళీ మనకు తెలుస్తున్నది ఏంటి? ఈ మనసుకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. అంటే మనసు కూడా ఈ 5 మళ్ళీ చెప్పాలంటే ఏంటి? ఇవన్నీ చేతనం కాదు, జస్ట్ జడమే. అంటే ఏంటి? పూర్తి చైతన్యం ఏమి 5లో లేదు. అలాగే మన మనసుకు కూడా ఏం పూర్తి చైతన్యం లేదు. మన మనసు, మన బుద్ధి, మన బుద్ధి, మన అహంకారం అన్నాడు. అంటే ఈ 3 అంటే టోటల్గా 8 జడమేనన్నాడు. మరి ఇంకోటి ఏం చెప్తాడు ఆయన? ఆ నిరాకార శక్తి నా దగ్గర 2 ఉన్నాయ్యా. ఒకటేమో ఈ అష్ట ప్రకృతులు, ఇదంతా జడము. ఆ తర్వాత ఏంటంటే చైతన్యం ఉంది, అది పరాప్రకృతి అంటాడు. చైతన్యం అంటే ఏంటి? జీవత్వం. అంటే ఏంటి? ఆ జీవత్వం మన దగ్గర ఉండబట్టే ఈ మనసు, మన బుద్ధి, ఈ అహంకారము, ఈ పంచభూతాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇదంతా ప్రకృతే, ఇదంతా జడమే. మన శరీరంతో కూడా ప్రకృతే. కాకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవత్వం మాత్రం చైతన్యం. ఆ చైతన్యం ఎక్కడిది అంటే నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ చైతన్యం అనేటువంటి భావన తెలుసుకొని దాంతో ఉంటూ ప్రకృతి చేత పనిచేయించుకోవటం.